ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ గెలవబోతుందని అయోధ్య ఆలయ ప్రధాన పూజారికి ఎలా తెలుసు? ఆంధ్ర రాజకీయాలపైన ఆ పూజారి చెప్పిన మాటలేంటి? మాజీ సీఎం చంద్రబాబుకు సీఎం జగన్ మధ్య చెప్పిన తేడాలేంటి? అయోధ్యలో ఏపీ రాజకీయాలను చర్చించిన తెలుగు నేత ఎవరు? పూజారి మాటలతో సంబరాలు చేసుకుంటున్న పార్టీ ఏది? ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవలే అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. 500 ఏళ్ల నాటి భారతీయుల కళ రామమందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం జరుపుకోవడంతో దేశమంతా రామనామ స్మరణలో మునిగిపోయింది. ఆలయ ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలందాయి. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ హీరోలకు, మాజీ సీఎం చంద్రబాబు వంటి రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలందాయి. అంతేకాకుండా ప్రారంభోత్సవాలకు స్వచ్ఛందంగా పలువురు రాజకీయ నేతలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై తమ భక్తిని చాటుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్యకు వెళ్లిన ఓ రాజకీయ ప్రముఖునికి ఆశ్చర్యపరిచే విషయం ఎదురైందని, ఇప్పుడు ఆయన అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రచారం చేస్తున్నాడని తెలుస్తోంది. మరి ఆ విషయం ఏమిటో ఇప్పుడు చూద్దామా? ఏపీ నుంచి వెళ్లిన ఆ రాజకీయ ప్రముఖుడు రామదర్శనం అనంతరం అక్కడున్న పరిచయస్తుల ద్వారా ఆలయ ప్రధాన పూజారిని కలిసినట్టు తెలుస్తోంది. అయితే ప్రధాన పూజారి నుంచి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం పలు ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఏపీలోని రాజకీయ అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా ప్రస్తుత వైసీపీ పాలన గురించి, గతంలో చంద్రబాబు పరిపాలన గురించి చర్చించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆలయ పూజారి ఏపీ రాజకీయాల గురించి కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఆంధ్ర రాజకీయాలపై తనకు అవగాహన ఉందని, చంద్రబాబు పాలనను మొదటి నుంచి గమనిస్తున్నానని గుర్తు చేసుకున్నాడట. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలుచుంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 గా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారట. ఈసారి జరగబోయే ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు ఖచ్చితంగా గెలిచి తీరుతాడని స్పష్టం చేశాడట. తానేం అడగకపోయినా ఆలయ ప్రధాన పూజారి చంద్రబాబు పరిపాలన గురించి చెప్పటం, ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని గట్టిగా చెప్పడంతో ఆ నేత ఫుల్ ఖుషీగా ఉన్నాడని తెలుస్తోంది. అదే విషయాన్ని ఇప్పుడు తెగ ప్రచారం చేస్తూ సంబరపడిపోతున్నారట ఆ రాజకీయ నేత.